నేను ఈరోజు కాకరకాయ పొడి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించేస్తున్నాను. ఇంకా దానికోసం కాకరకాయలు లైట్గా పీల్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా చేసుకుని వాటిని చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఇంకా కట్ చేసుకున్న వాటిలో సాల్ట్, పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా క్లీన్ చేసుకున్న వాటిని ఇలా ఆయిల్లో క్రిస్పీగా ఫ్రై చేయాలి. అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటే మాడిపోకుండా ఒకేలా ఫ్రై అవుతాయి. ఇంకా అదే ఆయిల్లో వేరుశనగుళ్ళు కూడా క్రిస్పీగా ఫ్రై ఇంకా కరివేపాకుని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆయిల్ కొంచెం ఆయిల్ తీసేసి ఇంకా ఆయిల్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా ఆవాలు ఇంకా అలా ఫ్రై అయిన వాటిలో స్టవ్ ఆఫ్ చేసుకుని నువ్వులు వేసుకున్నాను. ఇంకా వాటిని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇంకా వాటితో పాటు వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా చింతపండు, కొంచెం కారం, ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకు, వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా, కరివేపాకు అలాగే కొంచెం వేరుశనగ గుళ్ళు దానిలో వేసుకుని మళ్ళీ మిక్సీ వేసుకున్నాను. ఇంకా ఈ పొళ్ళకి యూజ్ చేసేవన్నీ హెల్దీ ఐటమ్సే. ఒక్క స్పూన్ వేడివేడి అన్నంలో గీ వేసుకుని తింటే అదిరిపోతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇలానే. ఇంకా ఫస్ట్ గ్రైండ్ చేసుకునేది పక్కకు తీసుకుని అదే మిక్సీలో కాకరకాయలను కూడా సాఫ్ట్గా కాకుండా కొంచెం వీడియోలో చూపించినట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం వేరుశనగ గుళ్ళు పక్కన పెట్టాను కదా, వాటిని కూడా ఇలా కచ్చాపిచ్చా పట్టుకుని మొత్తం మిక్స్ చేసి ఇంక ఇది 1 మంత్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.